గతంలో అవ్వా తాతకు పెన్షన్ ఇదివరకు ఇద్దరు ముసలోళ్ళ నుంచి ఇద్దరికి వచ్చేది. కేసీఆర్ వచ్చి ఇంట్లో ఒకరికే పెన్షన్ అని చేసి ఆఖరికి మొగడు చచ్చిపోయిన ఆడోళ్ళ పైసలు కూడా తిన్నాడు కేసీఆర్. బీడీలు చేసి బతికేటువంటి కూలీల పైసలు తిన్నాడు కేసీఆర్. ఎట్లా కేసీఆర్ కవిత ఇల్లు చూసి ఎట్లుందో, కవిత ఇల్లు, కేటీఆర్ ఇల్లు, హరీష్ రావు ఇల్లు బంగ్లాలు ఎట్లున్నాయి? ఇవి మీ పైసలే. ఈ పేదోళ్ళ పైకమే ఇదంతా. పెన్షన్ల లెక్క చూడరి. వితంతు మరియు వృద్ధాప్య పెన్షన్లు అంటే భర్త చనిపోతే ఇచ్చేటువంటి వితంతు పెన్షన్లు 2014-15లో ఈ పెన్షన్ల కోసం 10,412 కోట్లు పెట్టిండు. 10,412 కోట్లు పెట్టి ఇందులోకేని 1,739 కోట్లు జేబులు వేసుకొని పోయిండు, మిగుల్చుకుండు. 2014-15లో ఇందిరమ్మ పెన్షన్లు ఎవరికి? మళ్ళా ఎస్సీ బిడ్డలకు, ఎస్సీ సప్లాన్ కింద ఇవ్వాల్సినటువంటి 2,298 కోట్ల రూపాయలు దానికోసం పెట్టి అందులో 249 కోట్లు ఎత్తుకుపోయిండు. ఇక 2017-18లో ఎస్టీ బిడ్డలకు ఆసరా పెన్షన్లు వృద్ధులు వితంతులకు ఎస్టీలకు 490 కోట్ల రూపాయలు వాళ్ళకి పెడతామని చెప్పి అందులోకేని 114 కోట్లు ఎత్తుకుపోయిండు కేసీఆర్. ఎస్సీ బిడ్డలు మీరు ఆలోచన చేయండి, ఎవరి సొమ్ము ఇవ్వడు ఎత్తుకుపోయిండు. ఇక్కడ 2019-20లో ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ అని ఒకటి ఉండే స్కీము. ఈ స్కీమ్లో 48 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ₹1 ఖర్చు పెట్టకుండా 48 కోట్లు ఎత్తుకుపోయిండు కేసీఆర్. ఇవి నా లెక్కలుగా దమ్ముంటే వీటి మీద చర్చకి ఇవ్వడానికి సిద్ధం. ఇవి చెప్పడు ఎవడన్నా. ఈడికి రాడు. ఎందుకు రాడంటే ఈ లెక్కలు దొరికినాయి కాబట్టి రారు. 2019-20లో ఆసరా పెన్షన్లు వృద్ధులు వితంతువులకు మళ్ళీ జనరల్ పెన్షన్లకు 7,441 కోట్లని పెట్టి దాంట్లో 2,114 కోట్ల రూపాయలు మిగిల్చుక తిన్నారు. ముసలోళ్ళ పైసలు, భర్తలు చనిపోయి గాజులు బొట్టు లేనటువంటి వాళ్ళ పైసలు, వితంతుల పైసలు, మన లంబాడోళ్ళ పైసలు, మన ఆదివాసీల పైసలు, మన గిరిజనుల పైసలు, మన ఎస్సీల పైసలు, మన డక్కలోళ్ళ పైసలు, వీటన్నిటిని తిన్నడే కేసీఆర్ అన్న. వీటన్నిటిని తిన్నడు ఈ బాపే. ఈయననే అటుకులే బుక్కిండో అన్నమేది. అటుకులు కాదు బుక్కింది, మన రక్తం, మన 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 కష్టం బుక్కిండు. ఇది. ఇక రెండోది ఎస్సీ సోదరులారా, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఎస్సీల సొమ్ము, మాలమాదిగోళ్ళ సొమ్ము తిన్నాడా కేసీఆర్. ఇదే లెక్క ఇదే. ఒక్కసారి ఈ లెక్క చూద్దాం. ఇక్కడ ఎస్సీలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60-70 లక్షల మంది ఉన్నటువంటి ఎస్సీ సోదరులారా, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి, కాంగ్రెస్కి ఎందుకు ఓటేదో ఈ లెక్కలు చూసినాక మీరు ఆలోచన చేసుకోరు. కత్తెర గుర్తు ఏం చెప్తా ఉందనేది. 2014-15లో ఇందిరమ్మ పెన్షన్లు రావాలి. ఎవరికి? మన ఎస్సీ బిడ్డలకు రావాలి. ఎస్సీలకు ఎంత? 2,298 కోట్ల రూపాయలు పెట్టి అందులో 249 కోట్లు మిగిలించుకొని తిన్నాడు. 2015-16లో ఆసరా పెన్షన్లు 502 కోట్లని పెట్టి అందులో ఆ ఒక్క ఏడాది పూర్తిగా వాడిరు. 2015-16లో ఆసరా పెన్షన్లు పెట్టి 44 కోట్ల రూపాయలని పెట్టి ₹1 ఖర్చు పెట్టకుండా 44 కోట్లు మన సొమ్ము, మన మానమాదిగోళ్ళ సొమ్ము తిన్నాడు కేసీఆర్. ఇక 2018-19లో ఇందిరాగాంధీ వృద్ధాప్య పెన్షన్స్ 31 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులను దీనికి ఈయన కలపాల్సింది పోయి ₹1 కలపకుండా 31 కోట్ల రూపాయలు మింగిండు. ముసలోళ్ళ సొమ్ము, నడవరానోళ్ళది. 2018-19లో ఇందిరాగాంధీ వితంతు పెన్షన్ 12 కోట్లు పెడుతున్నామని చెప్పి 1 కోటి పెట్టకుండా 12 కోట్ల రూపాయల 12,90 లక్షలు మింగిండు. 2023-24లో ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం 79 కోట్ల రూపాయలను పెట్టి 8 కోట్ల రూపాయలు మిగిల్చుకొని తిన్నాడు. ఒంటరి మహిళలది. ఇప్పుడు మీరే కదా ఓటర్లంతా. ఎవడు తింటున్నా మీ సొమ్ము చెప్పిండా? వీళ్ళని చెప్పిర్రా మీకు ఈ సొమ్ము? కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ మీ సొమ్ము తిన్నాం మేమని ఎవడని చెప్పిండా? ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది మీ సొమ్ము మింగిరని, లెక్కలతో సహా బయటపెట్టి చెప్తా ఉన్నాం. ఇంకా అదే కాదు, బీడీ కార్మికులు నిజామాబాదు, జగిత్యాల, కోరుట్ల ఇటు సైడ్ చాలామంది బీడీ కార్మికులు ఉంటారు. బీడీ కార్మికులారా, మీకు పింఛన్ వస్తలేదు అని చెప్పి చాలామందికి పింఛన్ రాలేదు,
మేము కష్టపడతా ఉన్నాం, బీడీ కార్మికులకు పెన్షన్ వస్తలేదని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు కదా. మీ సొమ్ము ఎవడు మింగిండో తెలుసా? మీ బీడీ కార్మికుల సొమ్ము ఎవడు మింగిండో తెలుసా? రారీగా చూపిస్తా. 2017-18లో 430 కోట్ల రూపాయలు బీడీ కార్మికుల పెన్షన్ కోసం అని పెట్టి 45 కోట్ల రూపాయలు మింగిండు కేసీఆర్. మీ సొమ్ము 45 కోట్ల 28 లక్షలు మింగిండు. 2019-20లో బీడీ కార్మికులకు 803 కోట్ల రూపాయలని పెట్టిండు. 803 కోట్ల రూపాయలు బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని పెట్టిండు. పెట్టి 84 కోట్ల రూపాయలు మింగిండు. అలా 84 కోట్లు. ఇక్కడ బీడీ కార్మికులు ఎస్సీలు ఉంటారు కదా, ఎస్సీ బిడ్డలు ఉంటారు కదా, వాళ్లకు బీడీలు చేసేటువంటి ఎస్సీల కోసం 96 కోట్లు కేటాయిస్తున్నామని కేటాయించి అందులో 18 కోట్ల 74 లక్షల రూపాయలు తిన్నాడు కేసీఆర్. కేసీఆర్ కుటుంబం తిన్న లెక్కలు ఇవన్నీ. కేసీఆర్ కుటుంబం తిన్న లెక్కల జాబితా ఇదంతా. నేను అడుగుతా ఉన్నా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, బడిలో ఉన్న మీ పిల్లల మరుగుదొడ్ల పైసలు తిన్నోడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకంటే ఎక్కువ తింటున్నాడు. ఆ లెక్క మళ్ళీ వేరే, ఆ లెక్క మళ్ళీ చెప్తా నేను. బడిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ బడిపోరని బాత్రూమ్ పైసలు తిన్నారు కేసీఆర్ కుటుంబం, చీపురుగట్టల పైసలు తిన్నారు, బీడీలు చేసి పింఛన్లు బీడీలు చేసిన వాళ్ళ అమ్మలక్కల పైసలు తిన్నారు, ముసలోళ్ళ పైసలు తిన్నారు, భర్తలు చచ్చిపోయిన ఆడోళ్ళు, బొట్టు చెరిచిపోయి గాజులు వలకు వచ్చిన ఆడోళ్ళ పైసలు తిన్నారు. ఆఖరికి మన ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్లు ఏవైతే ఉంటాయో కిట్టు, ఆ కిట్టు పైసలు కూడా తిన్నారు కేసీఆర్. ఈయనే బాపు. ఇప్పుడు ఆ బాపే మళ్ళా రావాలని చెప్తాం. మళ్ళా రావాలి, మన సొమ్ము తినాలి. ఇదేనా? నేను ఒక మాట చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన వర్గాల పార్టీ. మన సొమ్ము ఎవడు మింగుతా ఉన్నాడు, ఎవడు దొబ్బుకపోతా ఉన్నాడో క్షుణ్యంగా పర్యవేక్షిస్తున్నటువంటి పార్టీ మన పార్టీ. ఈ లెక్కలు ఎక్కడ పేపర్లో రాలే కదా మల్లన్న? ఏ పేపర్ రాయలే కదంటే పేపర్లేవని పేపర్లన్నీ వాళ్ళేనాయ్, టీవీలన్నీ వాళ్ళేనాయ్. వాళ్ళదే భజనంతా వాళ్ళదే. మన ఆడబిడ్డల కోసం, మన ఎస్సీల కోసం, మన ఎస్టీల కోసం, మన మైనార్టీల కోసం ఈ పత్రికలు, ఈ టీవీలు ఎందుకు రాస్తాయి? ఎందుకు చూపిస్తాయి? చూపియాయి. ఈ లెక్కలు వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఈయన కేసీఆర్ కొల్లగొట్టిన ఈ సొమ్ముండు కదా, ఈ సొమ్ములోంచి జరంతా వీళ్ళకింత వాళ్ళకింత వంచుతాడు కాబట్టి వాళ్ళు అవి తినుకుంటుంటారు. మనకు చెప్పరు ఇదంతా మన సొమ్ము. వందలు వేల లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబం. లేకపోతే ఎక్కడి సంపద వాళ్ళ దగ్గర? చెప్పులు గతిలోని హరీష్ రావు దగ్గర ఇలా నాకు తెలిసి 50,000 కోట్లకు తక్కువ ఉండడు. కేటీ రామారావు 1,00,00,000 కోట్లకు ఉంటాడు. కల్వకుంట్ల కవిత ఒక 50,000 కోట్లకు ఉంటుంది. చిన్నగా అనుకుంటురా? ఇంత మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్లు, బాత్రూంల పైసలు తిన్నారు వీళ్ళు. ఏడ దొరికితే ఆడ తిన్నారు వీళ్ళంతా. ఈ లెక్కలు తప్పని చెప్పడానికి ఎవడన్నా ఉన్నాడా? ఈ ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనం అంతా మున్సిపల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో ఉంటున్న పేదలమే కదా. మరి ఏం కావాలి? నీ బిడ్డకు దక్కాల్సిన, నీ బిడ్డకు ఆత్మగౌరవం కావన్నా, నీ బిడ్డ స్కూలుకు పోయి ఆత్మగౌరవంతో బాత్రూమ్ వాడుకునేటట్టు చేయాలన్నా, లేకపోతే బాత్రూమ్ పైసలు తినేటువంటి దొంగల కోటేస్తావా? బాత్రూమ్లు కట్టి చూపిస్తామని చెప్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోటేస్తావా? ఈ నిర్ణయం తీసుకోండి. ఇలా ఈ పార్టీ పుడితే ఈ పార్టీని ఖతం చేయాలి. ఈ పార్టీని మీతోటి కాదు. ఇది ఆల్రెడీ తెలంగాణలో రాసుకున్న ఆత్మగౌరవ బీసీ యుద్ధంలోంచి పెట్టిన పార్టీ ఇది. తిన్నది లెక్కలు ఇవి బాజప్తా. ఈ లెక్కలు ఎవరు చెప్పాలి మనకు? అసెంబ్లీలో కూర్చున్నటువంటి మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, లేకపోతే మన మంత్రులు చెప్పాలి. కానీ మళ్ళా టికెట్ ఇయ్యడు కదా ఇవి చెప్తే వాళ్ళకు. ఆ భయంతో వీళ్ళు చెప్పారు. కుక్కిన పేర్లు లెక్కబడి ఉంటారాడ. ఏమవుతుంది? ఇంకొక 20 ఏళ్ళు ఎక్కువ బతావా? అట్లుంటే ఎప్పటికైనా వస్తాం. కానీ వాస్తవం ఏందో, ఈ ప్రజల కోసం ఏం జరుగుతుందో ఈ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళపైన ఉంది. అందుకోసమే ఈ లెక్కలన్నీ చెప్తా ఉన్నా.
ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలోకి వస్తూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు కావాలని తిరుగుతూ ఉన్నాయి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రజలారా, మన పిల్లల కోడిగుడ్ల పైసలు, మన పిల్లల బాత్రూంల పైసలు, మన పిల్లల శానిటరీ ప్యాడ్ల పైసలు, మన ఆడబిడ్డల పైసలు, మన వితంతువుల పైసలు, ముసలోళ్ళ పైసలు తిన్నటువంటి దొంగల ముఠాకు మీరు ఓటేయాలనుకుంటున్నారా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవన్నీ మనకు బాధ్యత దక్కాలి, ఇది మన సొమ్మే అని కొట్లాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు ఒకవైపు, ఈ 3 దొంగ పార్టీలు ఒకవైపు. ఈ దొంగ పార్టీల కుత్తుకలు కట్ చేయడానికే కత్తెరను పట్టుకొచ్చినాము. ఈ దొంగ పార్టీల కుత్తుకలు కట్ చేయడానికే కత్తెరను పట్టుకొచ్చినాము. ఆ 3 పార్టీల జెండాలను కట్ చేస్తుంది. మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. 3 పార్టీల జెండాలను ఇట్లా కట్ చేస్తుంది కత్తెర. ఆ కట్ చేసినప్పుడే మన బానిసత్వం పోతుంది. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఈ తెలంగాణలో 2028 నాటికి అధికారాన్ని అందుకునే దిశగా ముందుకు పోతా ఉంది. ఇది మనది, మన వర్గాల కోసం వస్తున్నటువంటి మన పార్టీ. 78 ఏళ్ళు రెడ్లకు, వెలమలకు, వీళ్ళకు ఓట్లేసి ఏసి ఉన్నాం కదా, వీళ్ళకు ఓట్లేస్తే జరిగిన కథ లెక్క గిది. మరి మన ఓటు మనం వేసుకుందామని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మన బానిస సంఖ్యలు దెంపాలన్నా, మన పిల్లల బతుకులు బాగుపడాలన్నా, మన జీవితాలు మారాలన్నా, మన పిల్లలకు మంచి చదువు దక్కాలన్నా, మనకు పెన్షన్లు రావాలన్నా, మన వితంతువుల పెన్షన్లు రావాలన్నా, మనకు ఇండ్లు రావాలన్నా, భూమి రావాలన్నా ఒకే ఒక్క మార్గం, ఈ రెడ్లు వెలమల ఇండ్ల కాడ నిలబడ్డటువంటి మన బీసీలు ఉన్నారు కదా, వాళ్ళకు విముక్తి దొరకాలి. మిమ్మల్ని తాళ్ళతో కట్టేసిరు, ఆ తాళ్ళను తెంపేది కత్తెర గుర్తు మాత్రమే. అందుకే కత్తెర గుర్తు కోటేయమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి చూడండి. ఇది మన బానిస సంఖ్యలను తెంపడం కోసం పుట్టిన ఆయుధం.